హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయేది ఏంటి అంటే భారీ బిజినెస్ ఐడియా. దీనికి ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ అవసరం. చూడండి, ఇది ఏంటి అంటే పెసరపప్పు, మూంగ్ దాల్. ఓకేనా? స్ప్లిట్ అంటే ఎల్లో కలర్ స్ప్లిట్ పెసర అనమాట. దీంట్లోనే మీకు పెసర్లు ఉంటుంది, అంటే పొట్టు తీయకుండా వస్తుంది చూడండి, అవి అనమాట. ఇవి కాకుండా ఇంకొకటి కూడా ఉంది, మిక్స్ అయ్యి ఉంటుంది, అంటే ఇలా ఎల్లో కలర్ ఉండదు అనమాట. అలా కాకుండా ఇది స్ప్లిట్ ఎల్లో మూంగ్ దాల్. ఓకేనా? ఎల్లో స్ప్లిట్ మూంగ్ దాల్ అనమాట. ఇది ఈ పెసరపప్పు మీకు 146 రూపాయలు ఉంది కిలో. యాక్చువల్లీ మనకి ఇప్పుడు ప్రెసెంట్ అంటే పప్పు దినుసుల రేట్లన్నీ ప్రెసెంట్ పెరిగాయండి మన దేశంలో. సడన్గా పెరిగిందనమాట. ఇంతకుముందు ఈ రేట్లో అయితే లేదు. ఈ వీడియోని మీరు ఒకవేళ అంటే ఈ అప్లోడ్ చేసిన తర్వాత 6 నెలల్లో సంవత్సరం తర్వాత చూసి ఇదేం రేటు ఇంతకన్నా తక్కువ ఉంది కదా అనుకోవద్దు. పప్పు రేట్లు అనేది ఒకేలా ఉండదన్నమాట. అది కందిపప్పు కావచ్చు, మినపగుళ్ళు కావచ్చు, ఈ పెసరపప్పు కావచ్చు, ఏవైనా. సో పరిస్థితులను బట్టి పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి. ఈ పెసరపప్పు అనేది మనకి ప్రజెంట్ 120కే దొరుకుతుందండి. అంటే మనకి అంటే క్వాలిటీ అనేది కూడా అటు ఇటుగా ఉంటుందన్నమాట. నేనేమంటున్నానంటే ఒక 5 రూపాయలు మార్జిన్ పెట్టుకున్నా చాలు. ఒక లారీ లోడ్ మీరు తీసుకొని వచ్చి సప్లై ఇస్తున్నారే అనుకుందాం, ప్రతి షాప్స్కి అన్నిటికీ కూడా. అంటే మీరు చిన్న చిన్న రిటైల్ షాప్ టార్గెట్ చేయాల్సిన పనిలే. మీరు ఒక చిన్న గుడౌనో స్టాక్ పాయింటో పెట్టుకొని కందిపప్పు ఇలా పెసరపప్పు తీసుకొని వస్తున్నారంటే మీ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో అంటే 5 బస్తాలు 10 బస్తాలు అలా పట్టుకెళ్ళిపోతారు అనమాట. ఓకేనా? మీరు కిలోలు ఎప్పుడు అమ్మాలి ఒక లారీ లోడ్ అనుకోవద్దు. కాకపోతే మనకి ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి అయితే అంటే మిల్ నుంచి డైరెక్ట్గా తీసుకుంటున్నారో మీకు సప్లై ఇచ్చే వాళ్ళంతా ఇండియా మార్ట్ వెబ్సైట్ ఒక్కసారి ఓపెన్ చేస్తే చాలు, మిల్ వాళ్ళంతా దాంట్లో రిజిస్టర్ అయి ఉంటారనమాట. వాళ్ళ మిల్ ఏంది, దాల్ మిల్ అని మీరు ఒకసారి టైప్ చేశారంటే చాలు. ఎందుకు మూంగ్ దాల్ సప్లయర్స్ అని టైప్ చేసినా చాలు, వాళ్ళ మిల్ అడ్రస్ మొత్తం వస్తుంది. డైరెక్ట్గా వాళ్ళ అడ్రస్కి వెళ్ళిపోవడమే. మిల్లుకి డైరెక్ట్గా వెళ్ళిపోతే వాళ్ళ క్వాలిటీ చూపిస్తారు, చూసుకోవడం. ఏ క్వాలిటీ మీరు తేవాలో ఇంకా తగ్గిస్తారా, 120 కన్నా ఇంకా తగ్గిస్తారా, 10 రూపాయలు 5 రూపాయలు బేరం ఆడుకోవడమే. మీకు 1000 కేజీలు అంటే ఇప్పుడు 15 టన్నులు అనుకోండి, 15,000 కేజీల మీద మీకు ఒక ట్రాన్స్పోర్ట్ ఒక 75,000 ఉందనుకోండి, కిలో మీద 5 రూపాయలు పెరిగినట్టు. ఇంకా జిఎస్టీ, ఈ లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ ఇవన్నీ తీసేసినా కూడా 5 రూపాయలు అయితే మనకి మార్జిన్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ హోల్సేలర్ మార్జిన్, రిటైలర్ మార్జిన్ ఇవన్నీ తీయాలి కనుక 5 రూపాయలు అయితే కిలో మీద ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మినిమం నేను చెప్తున్నాను 5 నుంచి 10 ఉంటుంది. 5 అన్నా కూడా 15,000 కేజీల మీద 75,000 రూపాయలు ఒక ట్రిప్కే. 10 రోజులకి ఒక ట్రిప్ వేసుకున్నా చాలు. 3 ట్రిప్పులు వేసారంటే మీకు 2 లక్షల, సుమారు 2.5 లక్షల వరకు ప్రాఫిట్ ఉంటుందన్నమాట. చాలామంది చేస్తున్నారు, నేను కొత్తగా చెప్పట్లే. మీలో చాలామంది ఏమనుకుంటున్నారు, నేనేదో లెక్కలు చెప్తున్నా, సొల్లు చెప్తున్నా అనుకుంటారు. లేదు, చాలామంది చేస్తున్నారు. పెద్ద పెద్ద గుడౌన్లు ఉన్నాయన్నమాట. నేను నా కల్లారా చూశాను. సో ఎంతెంత పెద్ద గుడౌన్లు అంటే మొత్తం అంటే 2-3 రకాల పప్పులు, లేకపోతే దీంతోపాటు ఇడ్లీ రవ్వ, పిండి ఐటమ్స్ కూడా ట్రేడింగ్ చేస్తారు. చాలా పెద్ద బిజినెస్ ఇది. ఖచ్చితంగా ట్రై చేయండి, సక్సెస్ కొడతారు. మీ దగ్గర రేట్ ఎంత ఉందో పెసరపప్పు కమెంట్ సెక్షన్లో చెప్పండి.